హాయ్ ఎవరీవన్, ప్రజెంట్ నేను ఇక్కడ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మొత్తం ఒక 10 సూడి గేదెలు ఉన్నాయి అన్న. ఒకసారి ఫుల్ అడ్రస్ చెప్పండి. ఇది టంగుటూరు గ్రామం, శంకరపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా, మోకిల గ్రామానికి 3 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి గ్రామం ఇది. ఇది మా ఓన్ డైరీ. మొత్తం ఎన్ని ఉన్నాయన్న? 10 ఉన్నాయన్న. సూడి 10 అండి. 10 ఉన్నాయి అన్న. లాస్ట్ టైం 6 గేదెలు పెట్టాం కదా, వచ్చాయండి. వచ్చినటువంటి మనిషి దళాలకు వెంబడేసుకుని వస్తే నేను కమిషన్ ఇవ్వనన్నాను. ఇవ్వనంటే వాడు తీసుకెళ్లిపోయాడు. అది లేదు ఇది లేదని కూడా చెప్తున్నాడు. వాడికి ఇష్టమైన నా దగ్గర 3 గంటల రాత్రికి వచ్చి కూర్చున్నారు. దళాలను వెంబడి పెట్టుకుంటే దళారులే ఉంటాయండి. దళారికి మేము స్థానం ఇవ్వం. మా దొడ్లో ఆ పదానికి అర్థం తెలియదు మాకు. ఎవరైనా డైరెక్ట్ వచ్చి రావాలి, ఆయనే కొట్లాడి తీసుకోవచ్చు. ఆ దళారికి ఇచ్చే డబ్బులు అది నా ఏం. సో చూసుకోవచ్చు. ఒకటో గేదే అన్న. ఎన్ని నెలలు ఉందన్న ఇది సూడి? 8 నెలలు 9 నెలలు అండి. 9 నెలలు. 9 నెలలు సూడి. సో 9 నెలల సూడి ఉంది అన్న. ఎన్ని వచ్చాయి ఇది పాలు? ఇదా 3వ ఈత అమ్మ. 3వ ఈత. 2 ఈతలు మా ఇంట్లోనే. ఓకే. 8 మహిళ 9 మహిళ. ఓకే. 9వ నెల నడుస్తుందంట అన్న. ఎన్ని వరకు పాలు ఇచ్చు అనేది? ఇది 16 లీటర్లు. 16 లీటర్లు. రేట్ ఎంత అయ్యా? 1,40 గిట్టామండి. 1,40. 1,40,000 చెప్తున్నారు. 1,40,000. 9 నెలలు ఉంది అన్న. ఎంతవరకు రేటు తగ్గిస్తే ఒకటే మాట అంటే అంటే ఎవరైనా కాల్స్ వస్తాయి అయ్యా. తగ్గించే పదం కాదు. 9 నెలల సూడి దాటింది. 1 నెల మెప్పుకుంటే వాడికి అవుతుంది. ఓకే. 1,40,000 అదే ఫైనల్ రేట్. తగ్గిస్తాను అందరు వస్తుంది నా దగ్గర. ఓకే. 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 9 నెలల సూడి ఉందంటే 1,40,000 చెప్తున్నారు. ఎవరైనా సరే మీ డాక్టర్ పిలిపించవచ్చు, లేకపోతే ఇక్కడైనా సరే డాక్టర్ పిలిపిస్తారు. మీకు ఒక్కొక్క గేదె కావాలన్నా అమ్ముతారు, లాటు కావాలన్నా అమ్ముతారు. ఎన్ని గేదెలు కావాలనుకుంటే అన్ని గేదెలు తీసుకోవచ్చు. మినిమం అంటే 1,20,000 తక్కువ అయితే గేదెలు అయితే లేవు. 1,20,000 1,20,000 పైనే ఉన్నాయి ఏ గేదైనా సరే. ఇదైతే 9 నెలల సూడి ఉంది అన్న. కెపాసిటీ 7 8 నా దగ్గర ఇచ్చింది. వాళ్ళ ఇంట్లో 7 ఇచ్చిన నాకు బాగలేదు. ఓకే. కావాలంటే చూసుకోమని. ఓకే. నా ఫుడ్ పెట్టాలి, నా తిండి పెడితే ఈజీగా ఇస్తాడు. ఓకే. నెక్స్ట్ ఇది ఒకటి సూడి గేదె. 7వ నెల అన్న. ఎంత ఉందన్నా? 7వ నెల. 7 నెల. సో 7 నెల రన్నింగ్ నడుస్తుందంట సూడి. సైజ్ కూడా చూసుకోవచ్చు. హెవీ సైజ్ ఉంది గేదె అన్న. ధర ఎంత అన్న? ఏమ్మా ఇది 140. సో 1,40,000 చెప్తున్నారు. సైజ్ కూడా చూడవచ్చు గేదె. ఇది కూడా అంతేనన్నా? అంతేనా అన్న. దొడ్లో మొత్తం మినిమం అంటే మీ దొడ్లో ఉన్న గేదెలు ఎన్ని లీటర్లు పాలు ఇచ్చేటి ఉన్నాయి? తక్కువ అంటే తక్కువ అంటే ఎంత ఉన్నాయి? అంటే 12 అంతే. అది మేము తీసేస్తాం, ఉంచరు. 16 ఉంటేనే మా దొడ్లు ఉండాలి. అది ఏదైనా సరే అంతే. 24 వరకు ఇచ్చేది ఉంది ఇప్పుడు. అన్న మీరు కొనుగోలు చేసేటప్పుడు ఎంత రేట్లలో కొనుగోలు చేస్తారన్న గేదెలు? అయ్యా 2 లక్షల పైన కొన్నాను నేను ఒక్కో గేదె. హర్యానా కొనేటప్పుడు కూడా ఫైటింగ్ చేసుకొని వస్తాను. అది అలా ఉంచుతాను. పాలు చూసుకొని తెస్తారన్న మీరు? నేనా ప్రెగ్నెంట్ డెలివరీ అయినాక చూసుకుంటాను. డెలివరీ అయిన తర్వాత పాలు చూసుకునే తీసుకుంటారు. ఇక్కడ కొని కొంటారు, హర్యానా కొని కొంటారా? హర్యానా కొంటాను. హర్యానాకి వెళ్ళి వచ్చిన బ్రోకర్స్ దగ్గర కొంటాను ఇక్కడ. ఓకే. అంటే నమ్మకం మీద ఒక లోడ్ దిగిన తర్వాత అలా సెలెక్టెడ్ 2, 3 కొంటా. ఓకే. అది చూసుకుంటాను, పాలు చూసుకునే కొంటాను. అన్న ఒకవేళ ఇక్కడికి వచ్చిన పాలు అయిపోతే ఎన్ని కిలోలు ఇస్తారా మీరు? ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది వాడి దగ్గరికి. వాడంత గ్యారెంటీ ఉంటే నాకు ఇస్తాడు, లేకపోతే ఓకే. వ్యాపారం చేస్తాడు. అంటే ఒక గేదె 2 గేదెలు అయితే ఏదైనా మోసం చేసి కానీ మీరు బల్క్ లో లాట్లు ఇప్పుడు మీ దగ్గర 130 ఎన్ని గేదెలు ఉన్నాయన్నా డైరీలో? నా దగ్గర 130 గేదెలు ఉన్నాయి. సో రెగ్యులర్ గా ఉంటారు కాబట్టి మిమ్మల్ని మోసం చేయడానికి ఉండదు. అది ఓకే. ఆ కాన్ఫిడెన్స్ అయితే మీకు ఇస్తారు. సో ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఫస్ట్ లాక్టేషన్ వస్తుంది కాబట్టి ప్లేస్ లేక తీయడం ఇది. ఓకే. బయట నుంచి వస్తున్నాయి. నా దుడ్డల్ని నేను పెంపకానికి ఇచ్చాను. వాళ్ళ దగ్గర మళ్ళీ తిరిగి కొంటున్నాను నేను. ఓకే. మళ్ళీ ఈ నెల సరే అన్ని ఒకటేసారి మీకు అవుతుందని చెప్పేసి ఈ నెలలో 40 ఉన్నాయండి నా దగ్గర. క్రాస్ అయిన గేదెలు 40 ఉన్నాయి. ఓకే. వచ్చేది వర్షకాలం కాబట్టి అమ్మడం. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇది సూడి గేదె. ఎన్ని నెలలు ఉందన్న ఇది సూడి? ఇది నిండు సూడి గేదె, రెడీ టు డెలివరీ బఫెలో. అంటే ఒక నెల 15 రోజులకు వస్తుంది అనేది? అంతే కదమ్మా. నెల 15 రోజులకు వస్తుంది. 1 మంత్ అనుకోరా. ఎంతన్నా దీని కెపాసిటీ? ఎంతన్నా? 16 అమ్మా. 16. రేట్ ఎంత అన్న దీని ధర? 160. సో చూసుకోవచ్చు. 1,60,000 చెప్తున్నారు గేదె. నెక్స్ట్ ఇది ఎన్ని నెలల సూడి అడుగుదాము అన్న. ఇది ఎన్ని నెలల సూడి ఉందన్న? 8 మంత్స్. ఓకే. 8 నెలల సూడి ఉందంట. 8 మహిళ గాబన్ అనేసి చెప్తున్నారు. ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు గేదె.
సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్ రెండో ఈత. నెక్స్ట్ ఇంత మూడో ఈత. ఇప్పుడు ఇంత మూడో ఈత. మూడో ఈత గేదె. ఫస్ట్ లాక్టేషన్ అయింది, సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్. రుకో భయ్యా, 1 మినిట్ రుకో. సైజ్ కూడా చూసుకోవచ్చు గేదె, క్వాలిటీ కూడా చూడొచ్చు. సో వీళ్ళది పెద్ద డైరీ ఫామ్ అన్న. ఫీడింగ్ విషయానికి వస్తే మీ డైరీ ఫామ్ లో ఏం ఫీడింగ్ పెడతారన్నా? ఫీడింగ్ ఏం పెడతారన్నా ఇక్కడ? దానా మేము దానా అంటే పత్తి చెక్క, కంది చున్ని, శనగ చున్ని, గోధుమ రవ్వ, మక్క పిండి. ఓకే. బీర్దానా లాంటివి అయితే ఏం పెట్టరు? బీర్దానా లాంటివి అయితే పెట్టరు. అసలు మా దగ్గర స్మెల్ కూడా దొరకదండి. నెక్స్ట్ ఇది సైజ్ చూసుకోవచ్చు గేదె, హెవీ సైజ్ ఉంది అన్న. ఎన్ని నెలలు ఉంది? 5 months. 5 నెలల సుడి ఉంది. 5 months సుడి గేదె సైజ్ కూడా చూసుకోవచ్చు. అన్ని కూడా పెద్ద సైజు గేదెలు, మంచి పాడి గేదెలు మాత్రమే ఉంటాయి. ఎవరైనా సరే కొనుగోలు చేసినప్పుడు కూడా కొంచెం డైరీ ఫామ్ గేదెలు కొంటే ఏంటంటే డైరీ ఫామ్ లో మంచి గేదెలు అయితేనే పెట్టుకుంటారు. పాలు కొంచెం చక్కగా ఇవ్వకపోతే మాత్రం మనం పెట్టుకోరు డైరీ ఫామ్లలో. ఎస్పెషల్లీ ఇలాంటివి ఏంటంటే ఇవి పెద్ద డైరీ ఫామ్లలో మాక్సిమం అంటే మినిమం పాలిచ్చే గేదెలు వీళ్ళు మెయింటైన్ చేస్తారు, లేకపోతే మెయింటైన్ చేయరు. కాబట్టి ఎవరైనా సరే కొనుగోలు చేసుకునే వాళ్ళు ఇలాంటి డైరీ ఫామ్లలో అంటే ₹1 ఎక్కువైనా సరే మీకు మంచి గేదెలు దొరుకుతాయి. అన్న రేట్ ఎంత అన్నది? ఏదమ్మా అది 1.30. 1,30,000 చెప్తారా ఇప్పుడు చూసే గేదె. నెక్స్ట్ ఇది బూరి జాతి గేదె, బూరి బ్రీడ్ బఫెల్లో. అన్న ఎన్ని నెలలు ఉంది అన్న ఈ సుడి? 5 నెలలు గాబా. 4 months అంట. 5 months గాబానా, 5 నెలల సుడి గేదె. సో ఇది కూడా 16 దాకా ఏదైనా అన్న. దీని ధర ఎంతన్నా? ఇది ధర 130. ఇంతకుముందు చెప్పాను అదే. ఓకే. సో 130 చెప్తున్నారు ధర అయితే. సైజ్ కూడా చూసుకోవచ్చు. బూరి జాతి గేదె రేర్ గా దొరుకుతాయి మీకు. ఒక్కొక్క గేదె కావాలన్నా ఇస్తారు, లాట్ లో కావాలన్నా కానీ సరే ఇస్తామనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఈ గేదె ఎన్ని నెలలు ఉంది గాబ? ఇది 6 నెలలు అండి. 6 నెలలు చూడు. ఓకే. 6 మహినే గాబ్ అనేది 6 నెలల చూడు గేదె. హెవీ సైజ్ ఉంది గేదె అయితే. ఇది కూడా 8 లీటర్ల కెపాసిటీ గల గేదె అనేసి చెప్తున్నారు. 8. సో ఫీడింగ్ బట్టి కూడా ఉంటది. మీరు ఏం ఫీడింగ్ ఇవ్వకపోతే మాత్రం పాలు కూడా కొన్ని తక్కువ ఇవ్వచ్చు. సో ఇక్కడైతే వీళ్ళైతే మంచిగా ఫీడింగ్ ఇస్తున్నారు. గేదె క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ధర అన్న రేట్ అన్న? 140. సో 140 చెప్తున్నారు. 1,40,000. అన్న ఎన్ని నెలలు ఉంది సుడి? ఇది 4 మహినే. 4 నెలలు ఎండింది, 5వ నెలలు రన్ అవుతుంది. సో 4 నెలలు కంప్లీట్ అయిందంట. గేదె సైజ్ కూడా చూసుకోవచ్చు, క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అనేది 4 నెలలు కదా, ఎంత తక్కువ ఉంటుంది రేటు? 140. నీకు హెవీ పెరిగినమ్మా. గేదెలను చూసాను చెప్పాలి. చూడొచ్చు గేదె అనేది ఎంతనా? 4 months కంప్లీట్, 5th month రన్నింగ్. ఓకే. 4 నెలలు కంప్లీట్ అయిందంట. 5వ నెల సుడి అనేసి చెప్తున్నారు. సైజ్ కూడా చూసుకోవచ్చు గేదె. అని ఏమైనా పాలు ఉన్నాయా ప్రెసెంట్? ఏమా పాలు ఉన్నాయా? అవే చెత్త దూద 6 లీటర్ల పాలు. 6 లీటర్ పాలు ఉన్నాయి అంటే ఉదయం సాయంత్రం. సో ప్రెసెంట్ అయితే 6 లీటర్ పాలు ఉన్నాయి. అని ఇప్పుడు మనం ఇన్ని గేదెలు చూపించాం, దీనిలో ఏమైనా కొన్ని పాలు ఇస్తున్నాయా? ఇస్తున్నాయి. కానీ మీ దగ్గర ఇస్తాయా లేదా అనేటువంటిది కావాలంటే చూపెడతాం. ఓకే. గాడి తప్పితే ఇవ్వయి అని మాకు తెలుసు. సూడి గేదెలు కాబట్టి. సో చూసుకోవచ్చు. ఇదైతే కొన్ని అంటే ఇప్పుడు చూపించిన గేదెలు కొన్ని గేదెల దగ్గర అయితే పాలు కూడా ఉన్నాయంట. బట్ గాడి మాత్రం చెప్పలేమనేసి చెప్తున్నారు. అంటే ఏదైనా దూడలు ఉన్నాయా? లేదమ్మా, దూడలన్నీ బంద్ అయినాయి. ఓకే. దూడలు అయితే లేవంట. నెక్స్ట్ ఇది కితనమైన భయ్యా? 7 నెలలు. 7 months కంప్లీట్. ఓకే. 7 నెలలు కంప్లీట్ అయిందంట సుడి. గేదె సైజ్ చూసుకోవచ్చు. పెద్ద సైజు ఉన్నాయి, అన్ని కూడా పెద్ద సైజు ఉన్నాయి గేదెలు. అన్ని కూడా 8 వీళ్ళ డైరీలు అయితే మాత్రం ప్రజెంట్ అన్ని కూడా 8 పిండినారంట పాలు. మంచిగా పాలిచ్చే గేదెలే పెట్టుకుంటామని కూడా చెప్తున్నారు. మొత్తము 10 గేదెలు ఉన్నాయి. సో ఎవరికైనా కానీ సరే గేదెలు కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా, 9391024515 ఆ నెంబర్కు కాంటాక్ట్ చేసుకోవచ్చు. వెళ్ళి చూసి చెక్ చేసుకొని డాక్టర్తో అన్ని రకాలుగా చూసుకొని డాక్టర్తో సూడి చెక్ చేయించుకొని ఓకే అనుకుంటేనే ప్రొసీడ్ అవ్వచ్చు. మీ డాక్టర్ అయినా సరే పిలిపించుకోవచ్చు అంట, లేకపోతే అక్కడ డాక్టర్ని పిలిపిస్తారు,
చూసుకొని తీసుకోవచ్చు. వీళ్ళ డైరీ ఫామ్లో ఉన్న బుల్ ఇది. అమ్మకానికి అయితే ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా చూపిస్తున్నారు. వీళ్ళ డైరీ మొత్తానికి దీంతోనే డైరీ అనేది గ్రోత్ అయిందనేసి చెప్తున్నారు. మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందంట ఈ బుల్తో వీళ్ళు క్రాస్ చేయించుకుంటున్నారు అనేది కూడా చెప్తున్నారు. ఆల్టర్నేట్గా ఆల్రెడీ ఇంకొక 2 బుల్స్ కూడా తయారు చేసి పెట్టుకున్నారంట. అంటే ఇది సర్వీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సర్వీసులు ఉండడానికి. ఎందుకన్నా సైజ్ ఉంటేనే మెయింటైన్ చేస్తారా? సైజు లేని ఇక్కడ మెయింటైన్ చేయరా? సైజు లేకపోతే నేను మెయింటైన్ చేయాలండి. సైజు ఉంటేనే పాలిస్తాయి అన్న. ప్రతి సైజు నా దొడ్డికి అది ఇది అంతే. అన్న వాళ్ళ డైరీ ఫామ్లో పాడి గేదెల క్వాలిటీలు చూసుకోవచ్చు, సైజులు కూడా చూసుకోవచ్చు. ఎటువంటి పాడి గేదెలు ఈ డైరీ ఫామ్లో మెయింటైన్ చేస్తున్నారో ఇవి చెప్పినది ఇందాక. వీళ్ళు ఆల్టర్నేట్గా సర్వీస్ అయిపోయిన తర్వాత ఇంకొక 2 బుల్స్ స్టాండ్ బైలో పెట్టుకున్నారని చెప్పేసి, ఇది ఒకటి, దీని పక్కన ఇంకొకటి కూడా ఉంది. అది వర్కింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీటిని సర్వీస్లోకి తెచ్చుకొని పెట్టుకున్నారు. 2 కూడా ముర్రా జాతి బుల్స్. ఇవి ఇందాక ఫస్ట్ చూసింది కూడా ముర్రా జాతి బుల్లే. మొత్తము వీళ్ళ డైరీ ఫామ్లో 3 బుల్స్ ఉన్నాయి. ఇవి క్వాలిటీలు చూసుకోవచ్చు. జస్ట్ క్యాజువల్గా చూపిస్తున్నాను. మనం చూసిన 3 బుల్స్ అయితే అమ్మకానికి లేవు. ఓన్లీ సూడి గేదెలు మాత్రమే ఉన్నాయి. 10 సూడి గేదెలు ఉన్నాయి అమ్మకానికి. మీకు లీస్ట్ అంటే 1,20,000కు తక్కువలో తక్కువ గేదె ఉంది. ఇంకా ఏవి ఉన్నా కానీ సరే అంతకంటే పైనే ఉంటాయి రేట్లు. 1,20,000 తక్కువ రేటు, ఏవి ఉన్నా సరే 1,20,000 పైనే ఉన్నాయి రేట్లన్నీ, గేదెల రేటు. అన్నా సూడి వాళ్ళకు డాక్టర్ పిలిపిస్తారా? వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళని తెచ్చుకోమను. మనం తెచ్చుకున్నాక మళ్ళీ మీ డాక్టర్ ఏదో చెప్పిండి అనుకోకుండా వస్తా అంటే వాళ్ళ డాక్టర్ తీసుకొని వస్తే సంతోషంగా ఇంట్లో చూపిస్తాం. ఓకే, అది చూడొచ్చు గేదెలని. వీళ్ళ దగ్గర కొన్ని పుంగనూరు ఆవులు కూడా అమ్మకానికి ఉన్నాయి, అవి కూడా చూద్దాము. ఇది పుంగనూరు ఆవు. ఏమన్నా సూడి ఉంది అనేది? సూడి ఏం లేదు. ఎంత వయసు? వయసు వచ్చేసి 6 years. 6 years. ఎన్నిసార్లు ఇనింది అనేది? 3 సార్లు. 3 సార్లు అయిపోయింది. ఓకే, ఇదా? ఇది కూడా అమ్మకానికి ఉందా? ఇదేమన్నా సూడి ఉందా? 2 months ఉంది. ఓకే, 7 వేయించారు. రేట్ ఎంత చెప్తున్నారు? రేటు వచ్చేసి 1 lakh చెప్తున్నాం. లక్ష. ఓకే, నెక్స్ట్ ఈ బుల్లు కూడా కదా? ఈ బుల్లు మొత్తం పల్లేసింది. ఇది ఎంత చెప్తున్నారన్న రేట్ ఎంత చెప్తున్నారు? ఇది 1.5 lakh. 1,00,000 చెప్తున్నారు. పుంగనూరు బుల్లు మొత్తం పళ్ళు అయితే వేసిందంట. క్రాస్ అయితే బాగుంది అనేది. క్రాస్ అయితే మస్తు ఉంది, బాగుంది, విపరీతంగా ఉంది. దానికి కొంచెం మీతో బుల్లు ఇది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.